వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల జీవితాలతో ప్రభుత్వం మళ్లీ వికృత క్రీడకు సిద్ధమవుతోంది. పింఛన్ల పంపిణీలో ఏప్రిల్లో అమలు చేసిన ఆదేశాలనే మే నెలలోనూ కొనసాగించే ఆలోచన చేస్తోంది. వారంలో పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా ఇంటి దగ్గరే పంపిణీపై స్పష్టత ఇవ్వడం లేదు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘము జోక్యం చేసుకోవడం లేదు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. 66 లక్షల మంది పింఛన్దారుల జీవితాలతో వికృత క్రీడకు సిద్ధమవుతోంది. ఏప్రిల్లో అమలు చేసిన ఆదేశాలనే మే నెలలోనూ కొనసాగించే యోచన చేస్తోంది. సీఎం ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి తదితరులంతా వైకాపా కుటిల రాజకీయానికి వంతపాడుతున్నారు. వృద్ధులు నానా కష్టాలు పడుతున్నా ఏప్రిల్ 30 మందికి పైగా మరణించిన వీరి మనసు కరగడం లేదు. వారంలో మే నెల పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా ఇంటి దగ్గరే పంపిణీపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండల్లో సచివాలయాలకు రప్పించి నరక యాతన పెట్టారు. ఇప్పుడు అలాగే వృద్ధుల జీవితాలతో ఆటలాడుతూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘము జోక్యం చేసుకోవట్లేదు. పాలనలో ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకునే సీఎం ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి పింఛన్ల పంపిణీ విషయంలో ఇప్పుడు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సచివాలయాలకు నడవలేక రాష్ట్రంలో లక్షల మంది వృద్ధులు నరకయాతన పడుతున్నా నిర్ణయాలను ఎందుకు సమీక్షించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏప్రిల్లో పింఛన్ల కోసం తిరిగి వృద్ధులు మరణించినా మళ్లీ మే నెలలోనూ వాటినే కొనసాగించి తెలుగుదేశంపైకి నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. ఆయనకు ఇంకా వైకాపా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపిస్తున్నాయి. తమ నిర్లక్ష్యం వల్ల ఏప్రిల్లో వృద్ధులు మరణించినా సీఎస్ లోనూ మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యతను ఆయన ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పింఛన్దారుల ఇబ్బందులకు కారణమైన సీఎస్ ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసినా ఆయన తన వైఖరిని ఎందుకు మార్చుకోవడం లేదు. అసలు సజావుగా సాగాల్సిన పింఛన్ల పంపిణీలో ఇన్ని సమస్యలకు కారణం మురళీధర్ రెడ్డి నిర్ణయాలే. ప్రతిపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు ఆయన వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించాలనే ఆలోచన చేసింది సీఎం ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి, మురళీధర్ రెడ్డిలే. అదే 30 మందికి పైగా వృద్ధుల మరణాలకు దారితీసింది. కనీసం మే నెలలో అయినా ఇళ్ల వద్దే పంపిణీ చేస్తే తమపై పడిన మచ్చను వారు కొంతైనా తుడిచేసుకునే అవకాశం లభిస్తుంది. అలా కాకుండా ఇప్పటికీ వైకాపా సేవే ముఖ్యమనుకుంటే మరింత మంది వృద్ధుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన పాపం ఆయనదే అవుతుంది. ముదిరిన ఎండలు, పెరిగిన వడగాలుల తీవ్రత నేపథ్యంలో కిలోమీటర్లు నడిస్తే వృద్ధుల ప్రాణాలకే ప్రమాదమని సీఈఓ మీనాకు చెప్పాల్సిన పని లేదు. ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించి ఎందుకు జోక్యం కోరడం లేదనేది ప్రశ్న. ఏప్రిల్లో పింఛన్ కష్టాలు, మరణాలు ఆయనకు తెలుసు. అయినా వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ వద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చిందని, సరిదిద్దాల్సింది వారేనని, తనకేమీ సంబంధం లేదని ఎలా తప్పించుకుంటారు? వృద్ధుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న నేతల తీరును సీఈసీ దృష్టికి తీసుకెళ్లారా? రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారంటూ ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరిస్తున్నా దానిపైన ఎందుకు నోరు మెదపడం లేదనేది ప్రశ్నార్థకం. ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీని తెదేపా అడ్డుకుంటోందని, వైకాపాకు ఓటెయ్యకపోతే ఇంటి దగ్గరకు పింఛన్లు అందవని తాము పదే పదే చెబుతున్న అబద్దాలు నిజమే అని నమ్మించాలంటే మే నెలలోనూ సచివాలయాలకు నడిపించడం, పంపిణీలో జాప్యం చేయడమే మార్గంగా వైకాపా భావిస్తోంది. మే నెలలో 4-5 రోజుల పాటు వృద్ధుల్ని ఇబ్బందులు పెడితే తప్పంతా తెదేపా మీదకు నెట్టేయొచ్చని, ఓట్లు దండుకోవచ్చనేది ఆ పార్టీ వ్యూహం. మంచాలపై వృద్ధుల్ని తరలించడం ద్వారా కార్యకర్తలు ఎవరైనా తప్పుదారిలో నడుస్తుంటే అడ్డుకోవాల్సిన జగన్ తానే రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబే తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించారని, ఇంటి దగ్గర పింఛను ఇవ్వకుండా అడ్డుకున్నారని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు తప్ప అత్యవసర పనులేవీ లేవు. 4 రోజుల పాటు ఉద్యోగులందరినీ వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛన్దారులున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులు, ఇతర పంచాయతీ సిబ్బంది కలిపితే 1,30,000 మందికి పైనే ఉంటారు. సగటున ఒక్కొక్కరు 40 నుంచి 50 మందికి ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సాగు చెబుతున్నట్లు ఎండాకాలంలో వ్యవసాయ అనుబంధ సహాయకులకు అంత పని ఒత్తిడేమీ ఉండదు. అత్యవసర సర్వీసుల్లోని సిబ్బందిని పక్కన
ప్రవేశపెట్టినా ఇంటింటి పంపిణీకి అవసరమైన ఉద్యోగులు ఉన్నా ప్రభుత్వం కావాలనే వృద్ధుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. మే నెలలో పింఛన్ పంపిణీకి సొమ్ము అందుబాటులో ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పథకాలకు సంబంధించి సీఎం జగన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే 8,200 కోట్ల రూపాయలకు బటన్ నొక్కినా ఇప్పటికీ ఖాతాల్లో జమ కాలేదు. ఏప్రిల్ 30 నుంచి చేయూత, ఇతర పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో పడతాయని సచివాలయ, వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వీటి కోసం పింఛన్ చెల్లింపులు నిలిపివేసే అవకాశం ఉందని, ఆ నెపాన్ని తమపై నెట్టేసి తెదేపా వల్లే పింఛను అందట్లేదని ప్రచారం చేస్తారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.